ఫ్రెండ్స్, ఈరోజు నా శారీ కలెక్షన్ చూడండి. మొత్తం నా పెళ్ళి అయినప్పటి నుంచి చీరలు అంటే కొంచెం మంచివి, ఇంకా డైలీ వాసి ఉండయి, దండిగా ఉన్నాయి. ఇంకా 70, 80, 100 ఉంటాయి. తీసిన చూపిస్తా చూడండి. ఇది నా కొడుకు పెద్ద కొడుకు నిశ్చితార్థం అప్పుడు తీసుకున్న చీర. ఇది ఆన్లైన్లో తీసుకున్నా ఈ చీర. ఈ చీరేమో నా పుట్టినరోజుకు తెచ్చారు మా పిల్లలు. 3 సంవత్సరాలు అయింటుంది. 3 సంవత్సరాల క్రితం నా బర్త్డే రోజు తీసుకొచ్చినారు నాకు. ఇది ఇంకా కొని 15, 16, 18 ఏళ్ళు అయింటుంది. 18 ఏళ్ళ నాటి చీర ఇది. ఎక్కువ కట్టాను నేను. పట్టు చీరలు అంటే ఇష్టం లే, ఏమంటే ఇంకా కొనుక్కున్నాయి తప్పదు కదా, అది పెట్టుకుంటా. ఇది నా పెద్ద కొడుకు పెళ్ళిలో తీసుకున్న పట్టు చీర. లైట్ వెయిట్ ఉండాలని తీసుకున్నా. నాకు హెవీ పట్టు చీరలు అంటే ఇష్టం లే, కట్టాను నేను. ఇది ఎవరైతే మీ పెద్ద కొడుకు అంటే? నా పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకే, ప్రవీణ్ రాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ నా పెద్ద కొడుకు. నేను ఈ డిజైన్ మామూలు తీస్తుంది వీడియో నాకు. ఇది కుట్టినారు. నేను అప్పటికి నేను ఇట్లా డిజైన్లు రావు నాకు. ఇప్పుడు నేర్చుకున్నాలే, అప్పుడు రావు కాబట్టి వేరే వాళ్ళ కాడ కుట్టించిన. ఇదేమో మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు పెళ్ళిలో పెట్టింది ఈ చీర. నేను పోలే, మా ఆయన పోయింటే పంపించింది. నేనైతే పోలే, మా ఆయన పోయిండు. ఇది మా ఎంగేజ్మెంట్ కట్టుకున్న శారీ. ఇది కూడా మా పెద్ద ఆడబిడ్డ ఇచ్చింది వాళ్ళ కూతురు పెళ్ళికి. ఇదేమో కొడుకు పెళ్ళికి, ఇది కూతురు పెళ్ళికి. ఈ పెళ్ళికి కూడా నేను పోలే. ఈ పెళ్ళికి కూడా మా ఆయనే పోయిండు. నువ్వన్నా పో, నేనన్నా పోతా అన్నాడు. నువ్వే పో అన్నా. ఇద్దరం పోతే ఇంటికాడ ఉండాలి కదా ఎవరో ఒకరని, అట్లా అనేసరికి నువ్వే పోయింటే అది పంపించింది. మళ్ళీ మా అత్తతో పంపించింది. ఇది నా కొడుకు చదువు అంతా అయిపోయి వచ్చేటప్పటికి నేను నెల పంపించిన డబ్బులు, చదువుకోవడానికి పంపించిన డబ్బులు పొదుపు చేసి దాచిపెట్టి 2000 రూపాయలు దాచిపెట్టి ఈ చీర కొనుక్కొచ్చినాడు. గద్వాల్. ఇదేం పట్టమ్మా? ఇదేదో పట్టు, మైసూర్ సిల్క్. పట్టు శారీ అన్నాడు. మైసూర్ సిల్క్ శారీని 2000 పెట్టి తీసుకొచ్చిండు. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు కట్టినా ఇట్లే ఉంటుంది. ఇంకా యా కొడుకు తెచ్చినాడు? పెద్ద కొడుకు. ఒక 20 సార్లు కట్టింటా నేను. ఈ శారీ కలరు పోదు, ముడత పడదు. ఎంతసేపు కట్టుకున్నా కానీ అలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ చీర. ఇది మేము ఇల్లు కట్టించి ఓపెనింగ్ అప్పుడు మా అమ్మ పెట్టింది. మా అమ్మ డబ్బులు ఇచ్చింది, నేనే తెచ్చుకున్నా 4000 పెట్టి. 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళ నాటి చీర ఇది. ఇప్పటికీ 2 సార్లు కట్టిన అంతే. మొన్న నా కొడుకు పెళ్ళిలో కట్టినా, ఇంకా అంతే. అప్పుడు వ్రతం పెట్టుకున్నప్పుడు ఇంట్లో చేరినప్పుడు కట్టినా, ఇంకా అంతే. 2 సార్లు మాత్రమే కట్టిన. చెప్తాను కదా, పట్టు చీరలు అంటే నాకు మొయ్యలేదు. ఇది కూడా నా పెద్ద కొడుకు పెళ్ళిలోనే కొనుక్కున్నా. అలకాగా ఉండాలని ఇది 2 కొన్నా. ఇది ఇస్త్రీ తిప్పి చేసిండ్రు అనమాట. ఇస్త్రీ చేసేటప్పుడు వాళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్. అయితే అలకాగా ఉంటాయి, బరువు అస్సలు ఉండవు. ఇది కూడా డిజైన్ పెట్టి కుట్టిండ్రు. నేనేం చెప్పలే పలానా డిజైన్ అని. తెలిసిన వాళ్ళే అనమాట. వాళ్ళు ఏ డిజైన్ అయితే బాగుంటుందో, పెద్దగా ఉంది మేడ అంటే కూడా ఒప్పుకోలే, వాళ్ళే పెట్టిండ్రు. పెట్టి కుట్టినారు అంతే. బ్లౌజ్ ఏదో ఇవన్నీ. ఇది అసలైంది మా పెళ్లి చీర. ఇది మా పెళ్ళిలో మా అమ్మ పెట్టిన చీర. మా పెళ్ళిలో
పెళ్లి కూతురు అప్పుడు కట్టుకున్న చీర ఇది. ప్రతానం అంటుర్లే అది. మా అత్తగారు తేవాలా, మా అమ్మ ఇంకా మీరే తీసుకోండి అన్నారు వాళ్ళు. అత్తగారు వాళ్ళు మాకు తెలియదు తీసుకోండి అంటే మేమే తీసుకున్నాం. అప్పుడు ఎంత 1300 ఇది చీర. ఎంత మంచి చీర వచ్చింది చూడు 1300కు. మీ పెళ్ళి ఎన్నేళ్ళు అయింది అత్తయ్య? 32 సంవత్సరాలు మా పెళ్ళై. అప్పటి నుండి ఒక్కసారి పెట్టదు దీన్ని అంతే. ఇవి ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టి నీకు పోయింటే టెంకాయ నీళ్ళు పడి కొంచెం టెంకాయ మరకలు పడేసరికి ఇంకా కట్టుకోబుద్ది కాలే నాకు. దీంట్లోకి జాకెట్ రాదు. అప్పట్లో జాకెట్లు లేవు కదా, చీరలకి జాకెట్లు లేవు. ఇప్పుడు వచ్చినాయి అన్ని జాకెట్లు చీరలు. ఇదేమో మా రెండో అక్క, నీట్గా వస్తుంది మొత్తం. రెండో అక్క కొడుకు పెళ్ళి చేసుకున్నప్పుడు పెట్టిందనమాట ఈ చీర. అది ఈ చీర పెట్టింది. ఇది నా పెద్ద కొడుకు పెళ్ళికి ముందు నిశ్చితార్థం అప్పుడు మా పిల్లలు ఆన్లైన్లో పెట్టి తెప్పించినారు 1000 రూపాయలు. అది ఇది ఈ చీర. దీనికి పైటకు నెమలి వచ్చింది, నెమలి అదా పైట చెరుగు నెమలి వచ్చింది. అట్లా 2 నెమళ్ళు వచ్చినాయి. నేను తీసుకుంటా అత్తయ్య ఈసారి. తీసుకో, అన్నీ నీకే కాదు, నాకు అన్నీ వద్దబ్బా. నువ్వేది అడిగితే అది చేయడమే. ఇద్దో ఏది బాగుంటే అది కొట్టేస్తుంది నా కోడలు. ఆ పిల్లకు కుట్టిన జాకెట్ల కంటే నా జాకెట్ సైడ్లకు కుట్లు స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటుంది. సూపర్గా సరిపోతాయి. ఇప్పటికీ ఒక 10 చీరలు కొట్టేసింటుంది మట్టసంగా. దాంట్లో ఒక పట్టు చీర కూడా ఉంది. ఇంకా మనం తీసుకొని పిల్లలకే వస్తున్నాయి కదా. నాకు బిడ్డలు లేరు, వీళ్ళే బిడ్డలు, ఓడర్లే బిడ్డలు నాకు. ఇది మొన్న ఆన్లైన్లో పెట్టుకున్నా. ఎంతమ్మా? 400. 400 ఇది ఆన్లైన్లో తెప్పించుకో. ఇంకా ఏమో అట్లా పెద్ద కొనను నేను బట్టలు. ఈ చీరలు గుడ్డలు ఇట్లాంటివి ఇష్టం లే పెద్దగా కొనను. గోల్డ్ కావాలంటే ఇష్టం నాకు. ఎందుకు ఇవన్నీ పనికి ఎవరికన్నా ఇచ్చినా తీసుకోరు. గోల్డ్ అన్నట్టు ఉపయోగపడుతుంది కదా. ఇది ఒక పండగకు మా ఆయన కొనిచ్చిండు. అంటే డబ్బులు ఇచ్చిండు. 2000 ఇస్తే నేను 2000 వేస్ట్ పెట్టడం ఎందుకని 1000 రూపాయలు పెట్టి తెచ్చుకున్న ఈ చీర. ఈకే తీసుకొచ్చుకున్నా. డబ్బులు ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేదు కదా. ఇట్లా బాగుంది. ఇది కూడా ఇది 1000 కొట్టేద్దామా ఫ్రెండ్స్? మనం కొట్టేయండి, అన్నీ కొట్టేసి. ఈ శారీలలో మీకు ఏది నచ్చిందో చెప్పండి. మీరు తీసుకోండి, మీరు కొట్టేయండి అంతే. మా కోడల బదులు మీరు కొట్టేసుకోండి. ఇది ఒక పుట్టినరోజుకి తెచ్చిండ్రు మా పిల్లలు. ఈ పిల్లోడే పెద్ద అబ్బాయి. అంటే చిన్న అబ్బాయికి ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా. పెద్ద అబ్బాయికి పెళ్ళి 5 ఏళ్ళు అయింది. ఈ చిన్న అబ్బాయికి ఈ మధ్యనే ఒక 3 నెలల క్రితం చేసిన అనమాట. అందుకే పెద్ద కోడలు అని చెప్తాను. ఎక్కువ ఈ పిల్ల కదా నాకు ఎక్కువ పరిచయము. ఇది ఒక పుట్టినరోజుకి తెచ్చిన. పోయిన సంవత్సరం పుట్టినరోజుకి ఇది తెచ్చిన. ఇది నా సెలెక్షన్ గైస్. ఎలా ఉందో చెప్పండి. పెద్ద కోడలు అత్తయ్య తెచ్చే ప్రతి బర్త్డే గిఫ్ట్ నాదే అనమాట. అంతే, నువ్వు కానిపే కదా ఫస్ట్ వచ్చింది. నువ్వు దాకా ఎవరు. ఇది మాత్రము ఇది 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం ఈ చీర 250 ఉత్త చీర క్లాత్. దీనికి ఇవన్నీ మొత్తం నేను వేసుకున్నా. వర్క్ లవంగం వర్క్ అని ఈ వర్క్ నేనే అద్దాలు వేసి మొత్తం నేనే వేసుకున్నాయి. అప్పుడు వర్కులు కూడా చాలా వేసుకున్న చీరలకు చూపిస్తా. ఇంకొక చీర కూడా దాంట్లో ఉంది. అది సుజాత వర్క్ అని సూపర్ వర్క్. అది 8 నెలలు కుట్టిన ఒక చీరకు. ఇది ఆన్లైన్లోనే. ఇది 600. బాగుందే. ఇది కూడా బాగుంది, అల్కాగా ఉంది. నాకు అల్కాగా కావాలా, బరువు ఉండకూడదు. శారీస్ అల్కాగా ఉంటే బాగా ఇష్టంగా కట్టుకుంటా. ఇది నాయనంగా తీసుకున్నా ఒక్కసారి కట్టింటేనేమో దీన్ని. ఇదో ఈ చెంకీలు వచ్చినాయి కదా, ఇంకా నాకు ఉంటుంది ఒళ్ళ మీద పెట్టుకుంటే అట్లా అనిపిస్తుంది. కట్టను ఇంకంతే.
ఒక్కసారి కట్టిన అంతే దీన్ని. ఇది కొని కూడా 15 ఏళ్ళు అయింది. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర అయితే ఉంటాయా ఇలాంటి ఈ శారీస్? 15 ఏళ్ళు అయింది. ఇది కూడా నా ఇది కూడా దగ్గర ఒక 2 సార్లు 3 సార్లు కట్టింటా. దీనికి వర్క్ వేయించుకొని ఇదో నేను డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టానంటే ఇదే చూడు. దీనికి 150 ఇచ్చే వాళ్ళకి చచ్చిపోయినా. అయ్యో 150 అని 10 సార్లు అన్నా. అక్క నీకు కాబట్టి తక్కువ తీసుకున్న అక్క నింది ఆమె కొట్టిన ఆమె. ఇది నేను డబ్బులు పెట్టను, నేను కుట్టుకుంటా కదా, అందుకని నాకు పెట్టబుద్ధి కాదు. కాదు ఎవరికి ఏం వేసినా అమ్మ ఈ గుడ్డ వేసినందుకు అంత డబ్బులు అని కొట్లాట అమ్మినా నాకు. ఇది 150 తీసుకుంది ఆమె. ఇప్పుడు అనిపిస్తుంది పాపం తక్కువే తీసుకున్నది. నాకు తెలియదు అప్పుడు ఇంత డబ్బులు తీసుకుంది, ఇంత దిప్పులు తీసుకుంది అని. కుట్టించుకోకుండా ఉంటే ఎక్కువ డబ్బులు పెట్టి. ఇది అంతే 15 ఏళ్ళు అయింది కొని. ఇది ఒక్కసారి 2 సార్లు కట్టిన అంతే. ఇది ఇట్లా నీళ్ళుక్కొని ఉంటుంది ఫ్రెండ్స్. నేను లావు ఉంటా కదా, ఇంకా ఇది కట్టుకుంటే ఉంటా బుట్ట బొమ్మ లెక్క అని భయం నాకు. అస్సలు కట్టాను బుట్ట బొమ్మ అంట గాయస్. బుట్ట బొమ్మ. ఇంకా ఇదో ఈ బొమ్మలు ఇది నా కనిపిస్తాయి పేద కదా. కోడలు ఇచ్చింది. ఇంకా ఆమె కాడ ఉన్నది కొత్త చీరనే. నువ్వు కుట్టుకొస్తాయని పిలిస్తే నేను కుట్టుకున్నాయి జాకెట్. ఇది మా పెద్ద కోడలు ఇచ్చింది చీర కొత్తది. ఇదేమో అమ్మవారికి అమ్మ పెట్టింది. ఇది పోయిన సంవత్సరం కాక ఆ పోయిన సంవత్సరం 2 ఏళ్ల క్రితం వరలక్ష్మి అప్పుడు అమ్మవారికి కట్టించింది చీర. ఇది నేను నాకే ఇచ్చేసింది, నువ్వే కట్టుకొస్తాయా అని అంతే. ఇది కూడా డిజైన్ పెట్టి కుట్టుకున్నా. ఇవన్నీ ఇంకా నేను కుట్టినాయి చూడు, డిజైన్లు పెట్టుకొని నేను కుట్టుకున్న శారీస్ జాకెట్లు. ఇవి ఇతర రీసెంట్ కుట్టుకున్నాయి కాబట్టి ఇవన్నీ నావే. ఇంకా మొత్తం కనపడుతుంది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒక చూసి వదిలేయడం కాదు, కామెంట్ చేయాలా, షేర్ చేయాలా, లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లా చేస్తేనే కదా నాకు ఎంతవరకు పోయి తెలిసేది. మీరు ఎంతమంది చూస్తుండారా, ఎంతమంది ఇష్టపడుతున్నారా నా వీడియోస్ అని చూస్తేగా తెలిసేది. ఇది కూడా నా పెద్ద కోడలు ఇచ్చింది కొత్త చీరనే. ఇది నువ్వే కొట్టుకొస్తాయి అంటే ఇదో జాకెట్. ఇది బటర్ఫ్లై పెట్టి కుట్టిన బటర్ఫ్లై. అన్నీ నా మీద ప్రయోగాలు చేస్తా. ఇదేమో బటర్ఫ్లైనా ఏదో పెట్టిన బటర్ఫ్లై అండి, సీతాకో చిలుక. అదో ఇది స్టార్ మెడ పెట్టి ఇది కుట్టుకున్నా, చేతికి లేసేసి. ఇది ఇవన్నీ ఇంకా నేను కుట్టిన జాకెట్లు మొత్తం ఇవి డిజైన్ పెట్టుకొని కుట్టుకున్నాయి. ఏదో నాకు వచ్చిన దాంట్లో కుట్టా పర్వాలే. ఎవరికైనా కుట్టినా రిమార్క్ ఏమి ఉండదులే, బాగుంది అంటారు అంతే. బాగాలేదని మాత్రం ఎవరు అన్నారు. ఇది కూడా 15-16 ఏళ్ళు అయింది కొని. ఇది చాలాసార్లు కట్టిన. ఇది అంటే బాగా ఇష్టం నాకు. మా అక్క కూతురు షాపుకి పెట్టినది, బట్టల షాపు. అప్పుడు తీసేసిందిలే. అప్పుడు పెట్టినప్పుడు తీసుకున్నాను. ఇది 2000 శారీ. ఇది కూడా 2000. మార్కెట్ ఇది మా చిన్న కోడలు కొనిచ్చింది నాకు పెళ్ళిలో. అత్తయ్య నువ్వు కొనుక్కో అనింది. ఉద్యోగం చేస్తే నా చిన్న కోడలు సాఫ్ట్వేర్. ఇంకా ఆమె కొనిచ్చింది. ఇది 1800. ఇది మా చిన్న మామ, మా ఆయన చిన్న కొడుకు పెళ్ళిలో ఆయన పెట్టిండు ఈ చీర. ఇది నేనే కుట్టుకున్నా జాకెట్. అప్పుడు చిన్న పెట్టుకునేదాన్ని మెడలు అప్పట్లో. ఇది కొనుక్కొని కూడా 5 ఏళ్ళు అయిందిలే, 5 సంవత్సరాలు అయింది. ఒక్కసారేమో కట్టినంతే. అంతే పట్టు చీరలు అంటే ఒక్కసారే ఉంటుంది, ఒక్కసారే 2 సార్లు అయిపోయాయి. ఇంకా ఎవరన్నా అడుగుతూ ఇచ్చేస్తుంటా. మా కోడలు నచ్చి ఏదైనా కావాలంటే ఎత్తేస్తుంది ఇంకా వెంబడే. తనకు నచ్చితే. ఇవేం బాలేవు ఫ్రెండ్స్, ఓల్డ్ మోడల్. ఇది అమ్మవారికి పెట్టిన చీర. మేము దేవుని కాడికి పోతాం అనమాట. అక్కడ నాగులారం అమ్మవారికి వేరే వాళ్ళు పెట్టిన చీర ఇది.
ఇది కాదు ఫ్రెండ్స్, ఇది బాగుంటుంది శారీ. ఈ కింద ఈ శారీ ఓల్డ్ మోడల్, అందుకే నేను తీసుకోలేదు, లేకుంటే బాగుంటే తీసేసుకో. తెచ్చేసి. ఇది కూడా నేను ట్రై చేసిన నెక్ కాలర్ నెక్ కాలర్ నెక్ ట్రై చేసిన. నాకు పెద్ద మెడలు వేసుకొని ఈ కాలర్ నెక్ వేసుకుంటాను ఆయన ఊపిరాళ్ళ నాకు గంటకి ఇప్పేసిన అట్టసంగా. బాగానే ఉంది మెడేమో, బాగానే కుట్టిన, ఫస్ట్ టైం అయినా బాగా కుట్టిన. కాకపోతే నాకు సెట్ కాలే. ఇంకా నాకు నేను రౌండ్ మెడల్ దొరికేదాన్ని, ఇట్లా పూర్తి నెక్కేసుకుంటే నాకు అస్సలు ఊపిరాడదు. కొద్దిసేపటికి ఇంకొకటి ఉంది శారీ ఉండు, ఇంకోటి వర్క్ శారీ. నేను సుజాత వర్క్ వేసుకున్నా, ఆ శారీ చూపిస్తా. మీకు దీంట్లో ఏం నచ్చుతాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని శారీస్లో ఇదో ఫ్రెండ్స్ కనపడుతుంది. నేను వేసుకున్న సుజాత వర్క్ శారీ చూడండి. బాగా 8 నెలలు కష్టపడి అప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం. ఇల్లు కట్టించేటప్పుడు ఇంటికాడికి కూడా తీసుకుపోయి ఆడేసుకుంటుంటే కూర్చొని. ఇది చాలా బరువు ఉంది, బరువు ఉంది ఫ్రెండ్స్. లేకుంటే నేను తీసుకొని ఇచ్చేసాను, మళ్ళీ నాకు వద్దని తొడగలేక. ఇదో మధ్య మధ్యలో ఇట్లా వస్తాయి మొత్తం ఆడ చీరలకు. దీనికి డిజైన్ మా ఫ్రెండ్ వేసి ఇచ్చింది ఈ డిజైన్ ఫ్రీగా, వర్క్ ఎత్తిచ్చింది అనమాట. నేను డబ్బులు ఇవ్వబోతే తీసుకోలే. వద్దు, నువ్వు నాకు మిషన్ నేర్పించినావు, మిషన్ కొంచెం నేర్చుకుందిలే నా దగ్గర, నువ్వు ఫ్రీగా మిషన్ నేర్పించినావు నాకు, నీకాడ నేను డబ్బులు తీసుకోను. ఇంత కుందన్స్ చాలా బరువు ఉంది. ఇదో తీ అట్లా ఆట 3/4 మీటర్కు ఒకటి పడింది, ఒకటి డిజైన్. ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు నచ్చితే శారీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్, ఉంటా ఫ్రెండ్స్.